హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతక 41వ భాగాన్ని వినేద్దాం. ఉదయం రుద్రాకి మెలక వస్తుంది. శ్రీ ముసుగు కప్పుకొని పడుకొని ఉంటుంది. రుద్ర లేచి శ్రీనే చూస్తూ మెల్లగా శ్రీ తలని నిమురుతాడు. రుద్రాకి అనుమానం వచ్చి వెంటనే లేచి శ్రీని పట్టుకొని చూస్తాడు. ఆమెకి జ్వరం వచ్చి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. రుద్ర కంగారుగా ఆమెను లేపుతాడు. కానీ శ్రీ మాత్రం కొంచెం కూడా కదలకుండా అలాగే పడుకొని ఉంటుంది. రుద్రాకి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టిన వాడిలా ఏడుస్తూ అరుస్తూ శ్రీని లేపుతూ ఉంటాడు. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. రుద్ర కళ్ళు తుడుచుకుని శ్రీని జాగ్రత్తగా పడుకోబెట్టి వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా దీపు, మను, అశోక్లుంటారు. రుద్ర వాళ్ళని చూసి గట్టిగా కాల్ ద డాక్టర్ ఇమీడియట్లీ అని అరుస్తాడు. రుద్ర అరుపుకి వాళ్ళు జడుచుకుంటారు. అశోక్ మాట్లాడకుండా డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటాడు. దీపు, మను ఒకరి మొహాలు ఒకరు చూసుకుని రుద్రాని భయంగానే చూసి ఏమైంది బావా, శ్రీ ఎక్కడా అని అంటారు. రుద్ర వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి దారి వదులుతాడు. మను, దీపులు లోపలికి వెళ్ళి శ్రీని చూస్తారు. శ్రీకి బాగా జ్వరంగా ఉంటుంది. ఇద్దరు కొంచెం కంగారు పడతారు. మను వెంటనే కిచెన్లోకి వెళ్ళి తడిబట్ట తీసుకొచ్చి శ్రీ నుదురు మీద పెడుతుంది. రుద్రాకేం చేయాలో తెలియక శ్రీ చేతిని పట్టుకుని బాధగా శ్రీనే చూస్తూ ఉంటాడు. ఇంతలో అశోక్ డాక్టర్ని తీసుకుని అక్కడికి వస్తాడు. డాక్టర్ వచ్చి శ్రీని చెక్ చేద్దామని రుద్రాని చూసి మీరు బయటికెళ్ళండి అంటుంది. రుద్ర కోపంగా నేను నా భార్యను వదిలి ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఇలాగే చెక్ చేయి అంటాడు. రుద్ర కోపాన్ని చూసిన డాక్టర్ భయపడుతుంది. మను రుద్ర దగ్గరికి వెళ్ళి ప్లీజ్ రుద్ర, ట్రై టు అండర్స్టాండ్, నువ్వు ఇలా ఇక్కడే ఉంటే ఆవిడ శ్రీని చెక్ చేయలేరు, శ్రీకి ఏమీ కాదు, మేమున్నాం కదా, నువ్వు వెళ్ళు అని అంటుంది. అయినా రుద్ర ఒప్పుకోకుండా గట్టిగా శ్రీ చేతిని పట్టుకొని కూర్చుంటాడు. మను, దీపులు రుద్రాకి ఎలాగోలా నచ్చజెప్పి బయటికి పంపిస్తారు. రుద్ర శ్రీని వదలలేక వదిలి అశోక్తో కలిసి గది నుండి బయటికి వస్తాడు. వాళ్ళు వెళ్ళగానే డాక్టర్ శ్రీని చెక్ చేస్తుంది. రుద్ర టెన్షన్గా బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అశోక్ రుద్రాని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. రుద్ర అశోక్ని చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. శ్రీకి జస్ట్ ఫీవర్ వచ్చింది అంతే రుద్ర, నువ్వేదో పెయిన్స్ వచ్చినట్టు టెన్షన్గా తిరుగుతుంటే చూస్తున్నాను అన్నాడు అశోక్. నా టీకేకి ఫీవర్ వచ్చిందంటే తనకు ఎంత నీరసంగా ఉంటుంది, ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తారో ఏంటో, నా టీకే విషయంలో నేను ఏది ఈజీగా తీసుకోలేను అశోక్ అంటాడు రుద్ర. అశోక్ రుద్రాని ఆశ్చర్యంగా చూస్తూ మనసులో ఇప్పుడు ఫీవర్కే ఇలా చేస్తున్నాడే, ఇంకే ఫ్యూచర్లో పెయిన్స్ వస్తే ఏం చేస్తాడో ఏంటో దేవుడా అని అనుకుంటూ ఉంటాడు అశోక్. ఇంతలో డాక్టర్ దీపు బయటకు వస్తారు. డాక్టర్ని చూసి రుద్ర కంగారుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి శ్రీకి ఎలా ఉంది డాక్టర్ అని అంటాడు. డాక్టర్ రుద్రాని చూసి ఆమె దేనికో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యింది, ఇంకా చాలా భయపడ్డారు కూడా, తను నిన్నటి నుంచి ఏమీ తినలేదనుకుంటా, చాలా నీరసంగా ఉంది, అందుకే ఫీవర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది, మీరు చూసుకోలేదు, టాబ్లెట్లు రాశాను, తనకు రెస్ట్ చాలా అవసరం, ఎక్కువ స్ట్రెస్ కాకుండా చూసుకోండి, తనకు కాసేపట్లో మెలక వస్తుంది అని చెప్తారు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి ఆమెను పంపిస్తాడు రుద్ర. తర్వాత అందరూ శ్రీ దగ్గరికి వస్తారు. మను శ్రీ తలని తన ఒడిలో పెట్టుకుని శ్రీ తలని నిమురుతూ ఉంటుంది. రుద్ర కోపంగా వీళ్ళ దగ్గరికి వచ్చి మనుని పక్కకు పంపించి శ్రీని పట్టుకుంటాడు. దీపు, మను, అశోక్ రుద్ర అంత కోపంగా ఉండడం చూసి చాలా భయంగా రుద్రాన్ని చూస్తూ ఉంటారు. రుద్ర శ్రీని చూస్తూ ఆమె తలని నిమురుతూ ఏం జరిగింది అని అంటాడు. ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రుద్ర వీళ్ళ వైపు చూసి మిమ్మల్ని ఏం జరిగింది అని అంటాడు. ఏం జరిగింది బావా, మీరేం అడుగుతున్నారు, మాకేం అర్థం కావడం లేదే అంటుంది దీపు. రుద్ర కోపంగా నిన్న ఏం జరిగింది అని అంటాడు. శ్రీ చెప్పుంటుంది కదా రుద్ర, అదే జరిగింది అంటాడు అశోక్. రుద్ర కోపంగా నేను ఏదైనా ఒక్కసారి మాత్రమే చెప్తాను, రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు, నిన్న ఏం జరిగిందో నాకు చెప్పండి అంటాడు. శ్రీ చెప్పిందిగా రుద్ర, అంతే, అదే జరిగింది, ఇంకేం లేదు అంటుంది మను. నాకు నిజం కావాలి, కథలు కాదు అంటాడు. మేమేం కథలు చెప్పడం లేదు, ఉన్నదే చెప్తున్నా అని అంటుండగానే రుద్ర కోపంగా తన చేతిని పక్కనే ఉన్న టేబుల్కి గట్టిగా కొడతాడు. ముందే చేయికి గాయమై ఉండడంతో రుద్ర అలా కొట్టగానే రక్తం కారుతుంది. అది చూసి ముగ్గురు అడుగు వెనక్కి వేస్తారు. రుద్ర కోపంగా వీళ్ళని చూసి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నారా, నా చెవులో మీకు పూలేమైనా కనిపిస్తున్నాయా, నేనంత వెర్రివాడిని అనుకున్నారా, నీరసంతో పడిపోయేంత బలహీనున్నా అనుకున్నారా, రుద్ర ఇక్కడ ఉన్నది శ్రీ రుద్ర, చెయ్యికి కార్ డోర్ తగిలితేనే ఇంతగా రక్తం వస్తుందా, నేనెక్కడా వినలేదు చూడలేదే, తను ఇలా చెప్పగానే నమ్మటానికి నేనేమైనా పిచ్చివాడినా, ఇంకొకసారి అడుగుతున్నాను, నాకు నిన్న ఏం జరిగింది, శ్రీ దేన్ని చూసి ఇంతగా భయపడింది, ఎందుకు తనకు అంత స్ట్రెస్ వచ్చింది, ఇవన్నీ శ్రీని అడగలేక కాదు,
నేను అడిగితే తను బాధపడుతుందని అడగలేదు. మర్యాదగా మీరు చెప్తారా, నన్నే తెలుసుకోమంటారా అని అంటాడు. ముగ్గురికి భయంతో చెమటలు పట్టేస్తుంటాయి. రుద్ర గట్టిగా చెప్పండి అని అరుస్తాడు. ముగ్గురు బెదిరిపోతారు. రుద్ర అరుపుకి శ్రీకి మెలకువ వస్తుంది. శ్రీ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. రుద్ర శ్రీ లేవటం చూసి సైలెంట్ అయి శ్రీని లేపి కూర్చోబెడతాడు. శ్రీ వీళ్ళని చూసి ఏమైంది, అందరూ అలా ఉన్నారేంటి అని అడుగుతుంది. ఎవరు ఏమీ మాట్లాడరు. దీపు శ్రీకి కళ్ళతోనే రుద్ర వైపు చూపిస్తుంది. శ్రీ రుద్రాని చూస్తుంది. రుద్ర కోపంగా వీళ్ళనే చూస్తూ ఉంటాడు. శ్రీకి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అర్థమై రుద్ర చేయి పట్టుకుంటుంది. రుద్ర చేతికి రక్తం కారుతూ ఉండడంతో అది చూసి శ్రీ షాక్ అయి చేయి పట్టుకుని ఏడుస్తూ ఏమైంది కేకే, ఏం చేసుకున్నావు నువ్వు, పిచ్చా నీకు అని రుద్రాని తిడుతూ ముగ్గురిని చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మంటుంది. దీపు వెళ్ళి బాక్స్ తెచ్చి శ్రీకి ఇస్తుంది. శ్రీ ఏడుస్తూనే రుద్రాకి చేతికి కట్టుకడుతుంది. రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా శ్రీనే చూస్తూ ఉంటాడు. శ్రీ కట్టుకట్టిన తర్వాత మనుని చూసి వెళ్ళిపోమని కళ్ళతోనే సైగ చేస్తుంది. మను అశోక్ని దీపుని తీసుకుని డోర్ వేసి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత శ్రీ రుద్రాని చూస్తూ ఉంటుంది. రుద్ర కోపంగా పక్కకు చూస్తూ ఉంటాడు. శ్రీ చేతితో రుద్ర మొహాన్ని తన వైపుకి తిప్పుకుంటుంది. రుద్ర కోపంగా శ్రీనే చూస్తాడు. ఆమె రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టి ఏమైంది నాన్న అని అంటుంది. రుద్ర కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటాడు. ఆమె నవ్వుతూ రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి ఏమైంది బుజ్జోడా అని అంటుంది. రుద్ర శ్రీ వైపు చూసి మళ్ళీ మొహం పక్కకు తిప్పుకుంటాడు. శ్రీ తన చేతుల్ని రుద్ర భుజం చుట్టూ వేసి దగ్గరగా వెళ్ళి ఏమైంది బంగారం అని అంటుంది. రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుని మొహం తిప్పుకుంటాడు. శ్రీ రుద్ర ముక్కు మీద ముద్దు పెట్టి ఏమైందిరా అని అంటుంది. రుద్ర శ్రీ నడుం పట్టుకుంటాడు. శ్రీ నవ్వుతూ మాట్లాడవు కానీ ఇవన్నీ కావాలా నీకు అంటుంది. రుద్ర ఏం మాట్లాడు. శ్రీ రుద్ర కళ్ళల్లోకి చూస్తూ రుద్ర పెదవులు దగ్గరగా వెళ్తుంది. రుద్ర కళ్ళు మూసుకుంటాడు. ఎంతసేపటికి శ్రీ ముద్దు పెట్టుకపోవడంతో కళ్ళు తెరుస్తాడు. శ్రీ నవ్వుతూ రుద్రాని చూస్తూ ఉంటుంది. రుద్ర కోపంగా ఏంటిప్పుడు, ఇప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వవా అంటాడు. శ్రీ లేదు అని తలొప్పుతుంది. రుద్ర కోపంగా పిచ్చ కోపంలో ఉన్నాను టీకే, మర్యాదగా పెడతావా లేదా అంటాడు. శ్రీ కోపంగా ఏంటి బెదిరిస్తున్నావా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని రుద్రకి దూరంగా జరుగుతూ ఉండగా రుద్ర శ్రీని పట్టుకుని బెడ్ కానించి ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, అలా వచ్చినట్టే వచ్చి పెట్టకుండా వెళ్ళిపోతే నేను ఎలా వదిలేస్తా అనుకున్నా అని శ్రీని గట్టిగా పట్టుకుని పెదవులకి ముద్దు పెడతాడు. శ్రీ కళ్ళు మూసుకొని మనసులో నవ్వుకుంటూ ఆ ముద్దుకి శృతి కలుపుతుంది. కాసేపటికి ఊపిరాడక రుద్రాని భుజం మీద కొడుతూ ఉంటుంది. కానీ రుద్ర వదలకుండా అలాగే ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంటాడు. శ్రీ ఇంకా తట్టుకోలేక రుద్రాని తోసేస్తుంది. రుద్ర శ్రీకి దూరంగా వస్తాడు. కానీ శ్రీ నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. శ్రీ ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకుంటూ కోపంగా రుద్రాన్ని చూసి గుండెల మీద కొడుతూ ఏంట్రా కోపంతో ముద్దుతోనే చంపేస్తావా అని అంటుంది. రుద్ర నవ్వుతూ నేను తోడురానా అంటాడు. శ్రీ కోపంగా రుద్రాన్ని చూస్తూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ కళ్ళెగరేస్తాడు. ఆమెకి రుద్ర నవ్వుతూనను చూసి కోపం పోయి పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. రుద్ర శ్రీని హక్ చేసుకొని నిన్ను అలా చూడగానే నాకు ఏం చేయాలో తెలియలేదు మా, ఒక్కసారిగా నా ప్రాణం పోయిందనుకున్నా అని అంటుండగానే శ్రీ రుద్ర నోటి మీద చేయి పెట్టి కోపంగా ఓయ్ నువ్వు నా ప్రాణం కాబట్టి నీకు దాని గురించి మాట్లాడే హక్కు లేదు అని అంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీ చేతికి ముద్దు పెడతాడు. శ్రీ చేతిని తీసేసి నవ్వుతూ రుద్రాని హక్ చేసుకుని కేకే నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకరా అని అంటుంది. రుద్ర కళ్ళు మూసుకుని అంటాడు. శ్రీ నవ్వుకుంటూ నీ కోపానికి నా ప్రేమే మందురా అని అంటుంది. రుద్ర నవ్వుతూ అంటాడు. ఇద్దరు కాసేపు అలాగే ఉండిపోతారు. కాసేపటికి శ్రీ రుద్రకి దూరం జరిగి ఇప్పుడు నీకెలా ఉంది కేకే అని అడుగుతుంది. నా సంగతి సరే నీకెలా ఉంది అంటాడు. నాకేమైంది, నేను ఇంత బాగుంటే అంటుంది శ్రీ. అవునా సర్లే ముందు ఫ్రెష్ అయ్యరా, ఏమైనా తిని టాబ్లెట్ వేసుకుందో గాని అంటాడు. శ్రీ ఏదో మాట్లాడబోతూ ఉంటే రుద్ర శ్రీ పెదవులకి ముద్దు పెడతాడు. శ్రీ షాక్ అయి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర శ్రీని చూసి నువ్వు ఇలాగే ముద్దుగా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకేం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు. శ్రీ నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. రుద్ర బయటకు వస్తాడు. హాల్లో అశోక్, మను, దీపు ముగ్గురు టెన్షన్గా కూర్చుని ఉంటారు. రుద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. రుద్రాన్ని చూసి వాళ్ళు పైకి లేవబోతుంటే రుద్ర కూర్చోమన్నట్టు సైగ చేస్తాడు.
ముగ్గురు ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుంటారు. రుద్ర సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని, సో మీరు నాకు చెప్పరన్నమాట అని అంటాడు. ముగ్గురు రుద్రాన్ని చూస్తారు. చెప్పకండి, మీరు చెప్పరని నాకు అర్థమైంది కూడా. కానీ నేను ఈ విషయాన్ని అంత ఈజీగా వదలను. నిన్న ఏం జరిగిందో నాకు తెలియాలి. మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా? నేనే తెలుసుకుంటా. మీరు నా దగ్గర ఏం దాస్తున్నారో, శ్రీ ఎందుకు భయపడిందో అన్నీ తెలుసుకుంటాను. నాకు నిజం తెలిసిన రోజు మీ సంగతి చెప్తాను, మైండ్ ఇట్ అంటాడు. ముగ్గురు భయంగా రుద్రాన్ని చూస్తుంటారు. ఈ విషయం నా టీకేకి చెప్పకండి. తనకి తెలిస్తే బాధపడుతుంది. తను బాధపడితే నేను కూడా బాధపడాల్సి వస్తుంది. నన్ను కాదని ఒకవేళ మీరు చెప్తే నా గురించి మీకు తెలుసు అనుకుంటా అంటాడు. ముగ్గురు చెప్పము అని తలూపుతారు. రుద్ర నవ్వుతూ దట్స్ గుడ్ అంటాడు. ఇంతలో శ్రీ అక్కడికి వస్తుంది. దీపు మనోలు శ్రీని చూసి చుట్టూ ఉన్నది మర్చిపోయి ఒక్కసారిగా లేచి శ్రీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటారు. శ్రీ నవ్వుతూ ఏమైంది అంటుంది. దీపు కోపంగా శ్రీని లాక్కుని వచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. మను కిచెన్లోకి వెళ్తుంది. శ్రీ రుద్రాన్ని చూసి ఏమైంది అని కళ్ళతో అడుగుతుంది. రుద్ర ఏమో అన్నట్టు భుజాలు ఎగరేస్తాడు. దీపు కోపంగా ఆయన అడిగితే ఏం చెప్తాడు, నన్ను అడుగు నేను చెప్తాను అంటుంది. శ్రీ దీపును చూస్తుంది. ఇంతలో మను టిఫిన్ తీసుకుని వచ్చి రుద్రాకు ఒక ప్లేట్ ఇచ్చి తినమని శ్రీ దగ్గరకు వచ్చి శ్రీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా శ్రీ నోట్లో కుక్కుతుంది. శ్రీ మాట్లాడదామనుకుంటే దీపు శ్రీ చేతులను పట్టుకొని నోరు తెచ్చుకొని తిను, నిన్న నీకు అంతగా తినమని చెప్తే వినలేదు కదా, ఇప్పుడు మేం వినం అని మనుని చూసి నువ్వు కుక్కే అని అంటుంది. మను కూడా శ్రీని తిడుతూ మొత్తం తినిపించేస్తుంది. శ్రీ ఇంకా ఏమీ మాట్లాడలేక ఏడుపు మొహం పెడుతూ అంతా తింటూ ఉంటుంది. వీళ్ళని అలా చూసిన అశోక్ రుద్ర నవ్వుకుంటూ ఉంటారు. శ్రీకి తినిపించడం అయ్యాక మను టాబ్లెట్లు ఇస్తుంది. శ్రీ మాట్లాడకుండా అవి తీసుకుని తింటుంది. రుద్ర కూడా టాబ్లెట్లు వేసుకొని నవ్వుకుంటూ నీకు నేను కాదు ఈ శంకిని లంకినినే కరెక్ట్ అని అంటాడు. దీపు మనులు నవ్వుతూ రుద్ర ఏమన్నాడో అర్థమై కోపంగా రుద్రాన్ని చూస్తారు. అశోక్ శ్రీ మాత్రం పడి నవ్వుతారు. ఇంతలో రుద్రాకి ఫోన్ వస్తుంది. రుద్ర దాన్ని చూసి ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకెళ్తాడు. రుద్ర వెళ్ళిన వెంటనే శ్రీ దీపు మను అశోక్లను దగ్గర కూర్చోబెట్టుకుని ఏమైంది, కేకి ఎందుకంత కోపంగా ఉన్నాడు అని అంటుంది. ముగ్గురికి రుద్ర చెప్పిన వార్నింగ్ గుర్తుకొచ్చి నవ్వుతూనే అబ్బే ఏం లేదు అని డాక్టర్ చెప్పిన విషయం చెప్తారు. శ్రీ ఆశ్చర్యంగా అవునా, అందుకేనా ఆ కేకే అంత కోపంగా ఉన్నాడు? ముగ్గురు అవును అని తలూపుతారు. ఇంతలో రుద్ర వీళ్ళ దగ్గరికి వస్తాడు. రుద్రాని చూసి నలుగురు దూరం జరిగి కూర్చుంటారు. రుద్ర శ్రీని చూసి నాకు అర్జెంట్ వర్క్ ఉంది, అది చూసుకుని వస్తాను అని అంటాడు. శ్రీ కోపంగా ఏంటి మీకు బాగోలేకపోతే మళ్ళీ ఆఫీస్కి వెళ్తానంటారా, నేను వెళ్ళనివ్వను అంటుంది. రుద్ర నవ్వుతూ అవునా, సరే అయితే నిన్న ఏం జరిగిందో చెప్పు అంటాడు. శ్రీ దండం పెట్టి మహానుభావా వెళ్ళి త్వరగా వచ్చేయి, ఎక్కడా ఏమీ తినకు అని అంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీ దగ్గరికి వచ్చి శ్రీ నుదుటి మీద ముద్దు పెట్టి త్వరగా వచ్చేస్తానమా అంటాడు. శ్రీ నవ్వుతుంది. రుద్ర దీపు మను అశోక్లను చూసి ఇప్పుడు నేను తనని వదిలి వెళ్తున్నది మీ మీద నమ్మకంతోనే, నేను వచ్చే వరకు తనని వదిలి ఎక్కడికి వెళ్ళకండి అని అంటాడు. ముగ్గురు సరే అని తలలోపుతారు. రుద్ర అందరికీ చెప్పేసి వెళ్ళిపోతాడు. రుద్ర వెళ్ళగానే నలుగురు ఊపిరి పీల్చుకుంటారు. రుద్ర సరాసరి ఆఫీస్కి వెళ్తాడు. వంశీ రుద్ర కోసం చూస్తూ ఉంటాడు. రుద్ర రాగానే వంశీని చూసి నడుస్తూ చెప్పిన పని ఏమైంది అని అడుగుతాడు. వంశీ రుద్ర వెనకే వెళ్తూ మ్యాక్సిమం పూర్తయింది మామ, కాసేపు ఉంటే అంతా తెలుస్తుంది అని అంటాడు. రుద్ర గుడ్ అని చెప్పి చైర్లో కూర్చొని సీసీ కెమెరా ఫుటేజ్ వైపే చూస్తూ ఉంటాడు. ఇంతలో కొంతమంది బిజినెస్ వాళ్ళు రుద్రాన్ని కలవడానికి వస్తారు. రుద్ర వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళలో ఒకరు రుద్రాకి కొన్ని పేపర్స్ ఇచ్చి ఇవి మేడం చేయించమన్నారు సార్ అని అంటాడు. రుద్రాని అవి తీసుకుని ఆ ఏం పేపర్స్ ఇవి అంటాడు. అతను రుద్రాన్ని చూసి మీ ప్రాపర్టీస్ అన్నీ అమ్మేయాలన్నారు, అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నారు అని అంటాడు. రుద్ర షాక్ అయి వాట్ అని అంటాడు. రుద్ర అరుపుకి అక్కడున్న వాళ్ళంతా భయపడతారు. రుద్ర కోపంగా అతన్ని చూసి ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. అతను వణుకుతున్న గొంతుతో రుద్రాన్ని చూసి భయంగా మేడం చెప్పిందే మేం చేస్తున్నాం సార్, అదే మీకు చెప్తున్నాం, మాకు ఏం తెలియదు సార్ అని అంటాడు. రుద్ర ఇంకా కోపంగా అతని మీదకి వెళ్తూ ఇలా చేస్తున్నాం సార్ అని నన్ను అడిగావా అంటాడు. అతను భయంగా ఇందులో 60% ప్రాపర్టీ అంతా మేడందే కదా సార్, అదే మేడం అమ్మండి, ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారు సార్ మేడం అని అంటాడు. రుద్ర అతని గొంతు పట్టుకుని ఏం వాగుతున్నావరా అని అంటాడు. అతనికి ఊపిరాడక భయంతో నీవెల్లా వణికిపోతూ ఉంటాడు. వంశీ వచ్చి రుద్ర నాపి అతని నుంచి రుద్రాన్ని దూరంగా తీసుకెళ్తాడు.
రుద్ర గొంతు వదలగాని అతను దగ్గుతూ కింద కూలబడతాడు. రుద్ర కోపంగా మళ్ళీ అతని దగ్గరికి వెళ్తుంటే వంశీ అతని చూసి వెళ్ళిపోమంటాడు. అతను మిగిలిన వాళ్ళు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోతారు. అతను వెళ్ళగానే రుద్ర కోపంగా వంశీని తోస్తాడు. వెళ్ళి వంశీ గోడ కనుక్కుంటాడు. రుద్ర కోపంగా తన చేతిని టేబుల్కి కొట్టుకుంటాడు. ముందే గాయం అవటం వల్ల వెంటనే రక్తం వచ్చేస్తుంది. రుద్ర కోపం చూసి వంశీకి కూడా భయం వేస్తుంది. కానీ ధైర్యం చేసి రుద్రాన్ని పిలుస్తాడు. రుద్ర వంశీని చూసి, ఏంట్రా నువ్వు? వాడు టీకే గురించి పిచ్చి పిచ్చిగా వాగుతుంటే నన్ను చంపనీయకుండా నా నుంచి వాడిని కాపాడతావేంటి అని అంటాడు. వంశీ ఏం మాట్లాడుకున్నా రుద్ర దగ్గరకు వచ్చి రుద్ర చేతిని తీసుకుని అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని రుద్రాకి కట్టుకడతాడు. రుద్ర అసహనంగానే కట్టించుకుంటాడు. వంశీ రుద్రాని సీట్లో కూర్చోబెట్టి నీళ్ళిస్తాడు. రుద్ర అవి తాగి గ్లాస్ని నేలకేసి కొడతాడు. రే మామా ప్లీజ్ కామ్ డౌన్ రా అంటాడు వంశీ. రుద్ర కోపంగా, ఏంట్రా డౌన్ అయ్యేది? వాడు నా టీకే గురించి అలా మాట్లాడుతున్నాడు. నువ్వు వదులుంటే ఈరోజు వాడికి పెన్నం పెట్టేసేవాడిని. నా టీకే ఎప్పుడు అలా చేయదురా. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో మామ. టీకే అది నాకు తెలియనివ్వకుండా చేస్తుంది. నాకు తన కళ్ళల్లో కనిపిస్తుందిరా తను ఏదో నా దగ్గర దాస్తుందని. అది నాకు తెలియాలి. నేను తెలుసుకుంటా కూడా అంటాడు. అసలు శ్రీ ఇలా చెప్పిందో లేదో ముందు కనుక్కో. ఒకవేళ శ్రీ చెప్పకపోతే వాడు ఎందుకు ఇలా చెప్తాడు? వాడికి ఏం అవసరం ఉంటుంది ఇలా చేయడానికి అంటాడు వంశీ. అదే తెలుసుకోవాలి మామ. టీకే మీద పిచ్చ కోపంగా ఉంది నాకు. నాకు తెలియకుండా ఏం దాస్తుందిరా. నాకు కూడా ఎందుకు చెప్పలేదురా మామ అంటాడు. ఏమో మామ, తను మన దగ్గర ఏదో దాస్తుందని తెలిసింది కదా. ఇప్పుడు మనం దాన్ని కనిపెడదాం అంతే కదా. నువ్వు టెన్షన్ పడకు అన్నాడు వంశీ. టీకేని బాధ పెడుతున్న ఎవరిని నేను వదలరా. కనిపెడతా, అన్నీ నేనే కనుక్కుంటా అంటాడు రుద్ర. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి వంశీకి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్తాడు. వంశీ దాన్ని తీసుకుని రుద్రాకి ఎదురుగా ఉన్న ల్యాప్టాప్లో పెట్టి ఓపెన్ చేస్తాడు. ఆ పెన్ డ్రైవ్లో నిన్న ఆఫీస్లో జరిగిందంతా సీసీ ఫుటేజ్ ద్వారా రికార్డ్ అయి ఉంటుంది. రుద్ర దాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. అందులో ఉదయం రుద్ర శ్రీ రావటం, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళడం అంతా చూస్తూ ఉంటారు. అందులో రుద్రాకి ఫోన్ వచ్చి బయటికి వెళ్ళడం, తర్వాత శ్రీకి ఏదో ఫోన్ కాల్ రావడం, అది మాట్లాడి శ్రీ కుర్చీలో కూలబడిపోవడం, తర్వాత స్వాతికి చెప్పి ఆఫీస్ నుంచి కంగారుగా బయటికి వెళ్ళిపోవడంతో వీడియో స్టాప్ అవుతుంది. వంశీ భయంగా రుద్ర మొహం చూస్తాడు. రుద్ర కోపంగా పైకి లేచి ల్యాప్టాప్ని తీసి నేలకేసి కొడతాడు. వంశీ భయపడి అడుగు వెనక్కి వేస్తాడు. రుద్ర గట్టిగా, ఎవడ్రా వాడు నా టీకేని బెదిరించింది? వాడికి ఎంత ధైర్యం ఉంటే నా టీకేకి ఫోన్ చేసి బెదిరిస్తాడు? నా టీకేని భయపడేలా చేస్తాడా? వాడిని నేను వదలనురా. వాడు ఎవడో నాకు తెలియాలి అని అరుస్తాడు. వంశీ రుద్రాన్ని కూర్చోబెట్టి, సరే మామ కనుక్కుందాం, నువ్వు ముందు కూలవు అని అంటాడు. రుద్ర కోపంగా పళ్ళు కొరుకుతూ, ముందు ఈ టీకే నాలాలరా, అన్నీ నాకు చెప్పకుండా దాస్తుంది. దీన్ని సెట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి అని అంటాడు. వంశీ తలూపుతూ రుద్ర పక్కనే కూర్చుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.